హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా బగారా రైస్ ఎలా చేసుకోవాలనో చూసేద్దామండి. ఫస్ట్ స్టవ్ పెట్టి గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా నేనైతే. సో అలా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాతకి బగారా మసాలా వేయండి. సాజీరా, దాల్చిన చెక్క, లవంగము, ఇవన్నీ మసాలాస్ అన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. అలాగే నేను క్యారెట్ అండ్ ఆనియన్స్ కూడా అప్పుడే వేసుకున్నా అండి. సో అలా చూపించిన విధంగా వేసుకొని మంచిగా కలుపుకోండి. సో అలా మంచిగా కలుపుకున్న తర్వాతకి నెక్స్ట్ నేను సాల్ట్ వేసుకుంటా అండి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేయండి. సో అలా మిక్స్ చేసినాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అండి. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాతకి నెక్స్ట్ నేను పుదీనా వేసుకున్నా అండి. సో బగారా రైస్ అనేది చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీ ప్రాసెస్ కూడా. సో నేను చూపెట్టినట్టు పుదీనా కూడా వేసుకున్నా. ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా. సో ఈ బగారా రైస్ అనేది చికెన్, మటన్ రెసిపీస్కి చాలా బాగుంటుందండి ఈ బగారా రైస్ అనేది. సో అలా నేను చూపెట్టిన విధంగా కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా ఎలా అయితే కలుపుతున్నానో అలా కలుపుకోండి. కలిపిన తర్వాతకి వాటర్ వేయండి. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నారో దాని కొలత బట్టి మీరు వాటర్ కూడా తీసుకోండి. సో వాటర్ వేసుకున్నాక నేను ధనియాల పొడి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుతున్నా. సో ఆ ధనియా పౌడర్ అనేది చాలా డైజెస్టివ్కి మంచిగా అండి, తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న రైస్ అండి పక్కన. సో అలా మసులుతున్నప్పుడు ఆ రైస్ అనేది మనం అందులో వేసేయాలి. సో ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా అలా రైస్ వేయండి. సో అలా రైస్ వేసుకున్నాక ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టి కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టి కలిపి మూత పెట్టండి. సో ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే 50% ఆఫ్ రైస్ అనేది కుక్ అవుతుందండి. చూడండి అలా ఎట్లా ఉడుకుతుందో అట్లా తుక్ అనేలాగా ఉండాలి. సో 50% ఆఫ్ రైస్ అయితే కుక్ అవుతుందండి. సో అలా అవుతున్నప్పుడు స్టవ్ కొంచెం మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. సో అలా చేస్తే పుల్లలుగా వచ్చే రైస్ అనేది తయారైపోతుంది.